అంటే రెండవ మరణం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. రెండవ మరణం గురించి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 21st చాప్టర్ 8th verse 8 రకాల పాపముల గురించి అక్కడ రాయబడి ఉంది. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహత్య చేసేవారు, నరహంతకులు, అబద్ధికులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, ఇలా 8 రకాల పాపములు చేసినటువంటి వారందరి గురించి అక్కడ రాయబడి ఉంది. వారు రెండవ మరణంలో పాలు పంపులు పొందుతారు. రెండవ మరణం, సెకండ్ డెత్ అనేది నరకము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది అగ్ని గంధకములతో మండు గొండము, ఇదే రెండవ మరణము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే ప్రియులారా, ఈ లోకములో మనము దేని కొరకో ఎదురు చూస్తూ ఉన్నాం. పిల్లల భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, మరి గృహముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, మనకు ఏదైతే ఇష్టమో దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, we need to wait for a kingdom of God. యేసయ్య రాజ్యము కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. రెండవ మరణం నుంచి తప్పించబడే వారిగా మనం ఉండాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథం 14:27. 14:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అట్టి వారికి మరణపాశము వలన ఏ హాని జరగదో. మరణపాశము వలన వారు ఎలాంటి చిక్కుపడరు. అంటే ప్రియులారా, అక్కడ మరణము ఉండదు అని కాదు, కానీ రెండవ మరణం నుంచి తప్పించబడతాం. సెకండ్ డెత్, యేసుక్రీస్తు యొక్క మాటలు మనం చూసినట్లయితే, రెండవ మరణము అంటే దానికి అర్థం ఏమిటంటే అగ్ని గంధకములతో మండే గుండములో పడవేయబడుట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ డెత్ ఆఫ్ హ్యూమన్. రెండవ మరణం నుంచి మనము తప్పించబడాలి అని అంటే దేవుని యొక్క రక్తములో మనం కడగబడి, శుద్ధి చేయబడి, మారు మనసు పొంది, ఆయన రాజ్యము కొరకు ఎదురు చూసే జాబితాలో ఉండి పరిశుద్ధులుగా మనము పరిశుద్ధత అనేటువంటి ఘటమును కాపాడుకునే ఎడల ఖచ్చితంగా మనము రెండవ మరణంలో పాలు పొందము. దట్ ఈజ్ ఎ విల్ ఆఫ్ గాడ్.